Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కేకేఆర్ ను కుమ్మేశారు విరాట్ కోహ్లీ. సూపర్ సెంచరీతో చెలరేగి ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఐపీఎల్ చరిత్రలో 9వ సెంచరీతో టాప్ లో నిలిచారు విరాట్ కోహ్లీ. మొత్తం 60 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్స్లతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన ప్రదర్శన నిన్న కనబడింది. కానీ అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసినటువంటి ప్లేయర్ గా విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్రను నెలకొల్పారు. కోహ్లీకి అండగా దేవదత్ పడిక్కల్ కూడా 39 పరుగులు చేసినటువంటి వైరం కనబడింది. మొత్తం మీద 8వ విజయంతో టాప్ ప్లేస్ కు చేరింది ఆర్సీబీ. కోహ్లీ దెబ్బకు కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం ప్లే ఆఫ్స్ ఆశలు కూడా గల్లంతైనటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరుతనులను ఒకసారి మనం గమనించినప్పుడు విరాట్ కోహ్లీ ప్రదర్శించినటువంటి పాత్ర లేదా ఆయన చేసినటువంటి శతకం మాత్రం బెంగళూరు మాత్రం కీ రోల్లో, అంటే ఆయన విజయం సాధించడానికి కూడా కీ రోల్ పోషించినటువంటి వైనం మనం చూస్తున్నాం. దేవదత్ పడిక్కల్ కూడా కోహ్లీకి కొంతవరకు అండగా నిలిచినటువంటి వైనం. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే టాప్ ప్లేస్ లో మరి ముఖ్యంగా కీలకంగా ఉన్నటువంటి బెంగళూరు టీం ఇప్పుడు కూడా టాప్ ప్లేస్ కి చేరుకొని అదే విధంగా కంటిన్యూ అవుతుంది. మొత్తం జరిగిన 12 మ్యాచ్ల్లో 8 మ్యాచ్ల్లో గెలుపొందడం జరిగింది. ఇక 4 మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయి పూర్తి స్థాయిలో పాయింట్ల పట్టికలో కూడా కీలకమైనటువంటి అగ్రస్థానంలోనే కనబడుతున్నటువంటి వైనం. ఒక్కసారి నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క విశేషాలను మనం గమనించినప్పుడు ఆల్మోస్ట్ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక రకంగా సత్తా చాటిందని చెప్పుకోవాలి. అంటే ఒక రకంగా ఏకపక్షంగానే మ్యాచ్ మొత్తం సాగింది. మొత్తం 6 వికెట్ల తేడాతో కోల్కతా పైన ఘన విజయం సాధించింది. ప్రధానంగా రఘువంశీ, రింకు సింగ్ వీరిద్దరు రాణించడంతో కోల్కతాలో కొంతవరకు కూడా కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉంటుంది. 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది అనుకుంటున్నటువంటి సమయంలో కేకేఆర్ మాత్రం బంతిలో తేలిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. ప్రధానంగా విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ సాధించడంతో బెంగళూరు మొత్తం 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కూడా లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించినటువంటి పరిస్థితి. ఇక దేవదత్ పడిక్కల్ 39 పరుగులతో ఆయన కూడా రాణించి కోహ్లీకి కొంతవరకు అండగా నిలిచారు. అయితే ఛేదనలో ఓపెనర్ బెత్తెల్ ఎవరైతే ఉన్నారో ఆయన త్వరగా అవుట్ అవ్వడం కొంతవరకు షాక్ ఇచ్చినప్పటికీ విరాట్ కోహ్లీ జోరుతో మాత్రం బెంగళూరు అలవోకగా విజయాన్ని అందుకుంది. గత 2 మ్యాచ్ల్లో డక్అవుట్ అయినటువంటి విరాట్ కోహ్లీ ఈసారి మాత్రం అదరగొట్టారనే చెప్పుకోవాలి. వీలైనప్పుడల్లా బంతిని బౌండరీ దాటిస్తూ జట్టును లక్ష్యం దిశగా నడిపించడం, గెలుపు దిశగా అడుగులు వేయించడంలో నిన్న టీంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. దీంతో పాటుగా జరిగినటువంటి మ్యాచ్ లో ఈసారి మాత్రం విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్రల్ని నెలకొల్పినటువంటి వైనం. ఇంతకుముందు కోల్కతా ఇన్నింగ్స్ లో రఘువంశీ ఆటే కొంతవరకు హైలైట్ గా ఉంది. అతను కూడా ఇన్నింగ్స్ కి కొంతవరకు వెన్నుముకగా ఒక బ్యాక్ బోన్ గా నిలిచారు. కోల్కతా టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగడం, ఓపెనర్లు ఎక్కువసేపు నిలవకుండా ఇదే ధాటితో మొదలు పెట్టేయడం, ఇక డఫీ బౌలింగ్ లో వరుసగా 4-6 బాదినటువంటి వైనం నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో మనం చూసాం. అయితే ఓవరాల్ గా మ్యాచ్ జరిగినటువంటి తర్వాత విరాట్ కోహ్లీ నెలకొల్పినటువంటి చరిత్రలను కూడా ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ శతకాల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ మొత్తం 7 శతకాలను చేశారు ఐపీఎల్స్ లో. ఈ లీగ్ లో మాత్రం అత్యధిక సెంచరీ చేసినటువంటి బ్యాటర్ గా కూడా ఆయన నిలిచారు. జోస్ బట్లర్ 7 సెంచరీలతో మాత్రం సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. మొత్తం 279 అత్యధికమైనటువంటి ఐపీఎల్ మ్యాచ్లు ఆడినటువంటి ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ ఇంకో హిస్టరీని కూడా క్రియేట్ చేశారు. ధోని, రోహిత్ శర్మ వీరిద్దరు కూడా 278 మ్యాచ్లతో 2వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా పాయింట్ల పట్టిక పరంగా చూసినా కింద నుంచి 3వ స్థానంలో మాత్రమే కోల్కతా కనబడుతుంది. ఆడినటువంటి 11 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు మాత్రమే విజయం సాధించింది. 6 మ్యాచ్ల్లో ఓటమి పాల్గొనడం, మైనస్లలోనే 0లోనే కొనసాగుతున్నటువంటి వైనం. ఎట్ ద సేమ్ టైం బెంగళూరు కూడా ఆడిన 12 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు గెలవడం, 4 మ్యాచ్ల్లో ఓడిపోవడం జరిగింది. పాయింట్ల పట్టిక పరంగా, రన్ రేట్ పరంగా టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది బెంగళూరు. ఓవరాల్ గా నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరు ఇది. కానీ ఒక్కసారిగా నెక్స్ట్ జరిగేటువంటి మ్యాచ్ల మీద ఎలాంటి ప్రభావం పడబోతుంది? కోల్కతా మైనస్లలో కొనసాగుతుంది. రన్ రేట్ పరంగా కేవలం చివరి నుంచి 3వ స్థానంలోనే ఉన్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ మ్యాచ్ లో ఏమైనా ఊపందుకొని మళ్ళీ పీక్స్ కి వెళ్లే పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయి? ఆ టీంలో ఉన్నటువంటి బలహీనతలే ఓటమికి ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. పిచ్ ప్రభావం కానివ్వండి, బౌలింగ్ ప్రభావం కానివ్వండి, బ్యాటింగ్ లో అంతగా బలంగా లేనటువంటి పరిస్థితులు కానివ్వండి, ఈ మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత కోల్కతా నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో ఆల్మోస్ట్ తేలిపోయింది. విరాట్ కోహ్లీ మాత్రం ప్రీవియస్ జరిగినటువంటి మ్యాచ్ల కన్నా నిన్న జరిగిన మ్యాచ్ లో ఒక డిఫరెంట్ ప్రదర్శనే కనబడింది. ఆల్మోస్ట్ అందరినీ ఆకట్టుకున్నారు శతకాన్ని చేసి. ఇక సూపర్ సెంచరీతో మాత్రం కోహ్లీ 105 పరుగులు చేయడం జరిగింది. ఐపీఎల్ చరిత్రలోనే 9వ సెంచరీతో టాప్ ప్లేస్ లో నిలిచారు కోహ్లీ.
సో పూర్తి స్థాయిలో 60 బంతుల్లో 11 4లు 3 6లతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడారని చెప్పుకోవాలి. కానీ అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసినటువంటి ప్లేయర్ గా కూడా కోహ్లీ సరికొత్త చరిత్రను నెలకొల్పారు. కోహ్లీకి ఒకవైపు అండగా దేవదత్ పడిక్కల్ 39 పరుగులు చేసి కొంతవరకు సపోర్ట్ ఇచ్చినటువంటి వైనాన్ని కూడా నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో మనం చూసాం. కానీ 8వ విజయంతో టాప్ ప్లేస్ లో బెంగళూరు చేరుకున్నాయి. కోహ్లీ దెబ్బకు కోల్కతా ప్లే ఆఫ్స్ ఆశలు కూడా గల్లంతయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. చూడాలి నెక్స్ట్ మ్యాచ్లలో బెంగళూరు ఇదే ఊపుతో ముందుకు వెళ్తుందా, కోహ్లీ ఇలాంటి ప్రదర్శనతోనే ఐపీఎల్లో ఇంకా హిస్టరీలను క్రియేట్ చేస్తారా, మనము వేచి చూడాలి.